కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జిల్లాలో చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొండగట్టు అంజన్న దేవాలయానికి ఆయన నిర్వహించిన ఈ పాదయాత్ర సందర్భంగా పలువురు నేతలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి కృతజ్ఞతగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గ సభ్యులు ఇటీవల ఎన్నికైన బీజేపీ సర్పంచ్లు మరియు పార్టీ కార్యకర్తలతో కలిసి కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన ప్రయాణం చేశారు. సుమారు 40 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో విజయం సాధిస్తే కొండగట్టుకు నడిచొచ్చి స్వామివారిని దర్శించుకుంటామని ముందుగా మొక్కుకున్నామని చెప్పారు. ఆ మొక్కు తీర్చుకునేందుకే ఈ పాదయాత్ర చేపట్టామని వెల్లడించారు. ఈ సందర్భంగా దేవాలయాల అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించిన బండి సంజయ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొండగట్టు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి గత ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సరైన సహకారం అందించలేదని విమర్శించారు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కులమత విద్వేషాలను పెంచడంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు పాత్ర పోషిస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యంగా తుంగతుర్తి ఎమ్మెల్యే శామెల్ చేసిన వ్యాఖ్యలను ఉదాహరణగా చూపిస్తూ నిజమైన క్రిస్టియన్లు ఎవరూ అలాంటి మాటలు మాట్లాడరని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని ఆయన తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరియు రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర ద్వారా బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు వచ్చే ఎన్నికల కోసం పార్టీ బలాన్ని పెంచే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.